ఇప్పుడు చెప్పే ఒక స్టోరీ చాలా మందికి తెలియదు, విని కూడా ఉండరు. హైదరాబాద్ లోని సేఠ్ షెజ్జిమాల్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని ఉండేది, కానీ తన వ్యాపారాలు పాడవుతాయని స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేకపోయేవాడు. ఆయనకి ఇద్దరు కూతురు, పెద్ద ఆమె పేరు నేరార్య, సెకండ్ ఆమె పేరు బసంతి. వీరిద్దరిని కోల్కతాలో చదివిస్తుండేవాడు. కోల్కతాలో చదువుకుంటున్న సమయంలో పెద్ద కుమార్తె నేరార్య శ్రీకాంత్ మనోరంజన్ దాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈయన బ్రిటిష్ ఆర్మీలో సిఐడిగా పనిచేస్తారు. అదే సమయంలో నేరార్య ఆజాద్ హింద్ ఫౌజ్ లో గూఢచారిగా జాయిన్ అవుతుంది. ఒక రోజు సుభాష్ చంద్రబోస్ పట్టుకునే బాధ్యతను మనోరంజన్ దాస్ అప్పగిస్తారు. దీంతో తన భార్య ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఉందని, సుభాష్ చంద్రబోస్ కలవడానికి వెళ్తుందని తెలుసుకున్న మనోరంజన్ దాస్ తనను ఫాలో అవుతాడు. నేరార్య సుభాష్ చంద్రబోస్ కలుసుకున్న సమయంలో మనోరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ చంపడానికి ప్రయత్నిస్తాడు. దీంతో నేరార్య తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనోరంజన్ దాస్ ని చంపేస్తుంది. దాంతో సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిషర్స్ నేరార్యను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడంటూ చిత్రవద చేస్తారు. ఒక రోజు సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడని అడగగా తన గుండెలో ఉన్నాడంటూ ఆన్సర్ ఇస్తుంది. దీంతో తన వక్షోభాలను కట్ చేస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేరార్య హైదరాబాద్ లోని పాత బస్తీలో పూలు అమ్ముకుంటూ జీవనం సాగి స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వాన్ని దారిపోసిన ఈ మొట్టమొదటి లేడీస్ పైకి ప్రభుత్వం నుండి కూడా ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఇలాంటి వీరనారులు పుట్టిన గడ్డ ఇది. మనం తెలుసుకోవాల్సింది వీళ్ళ గురించి.